నువ్వా? ఎందుకొచ్చావు? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా ముందుకొచ్చి నిలబడ్డావు? నేను మీతో మాట్లాడదామని వచ్చాను. కాస్త బయటకు వస్తారా? కొత్తగా ఏం మాట్లాడాలి? క్షమించమని అడగడానికి వచ్చావా? మిమ్మల్ని క్షమించడం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నా ముందు నిలబడకండి, వెళ్ళండి. మేమేం మిమ్మల్ని క్షమించమని అడగడానికి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాం. ఇక్కడే నిలబడి చెప్పారనుకోండి, ఊరందరికీ వినబడుతుంది. అది మీకే మంచిది కాదు. అయినా చెప్పమంటే చెప్పేస్తాను. లేదా మనం అలా లోపలికి వెళ్ళి నెమ్మదిగా మాట్లాడుకుంటే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. ఏమంటారు? రండి. చెప్పు, ఎందుకొచ్చావు? ఏ, ఈ ఇంటికొచ్చే అర్హత నాకు లేదా? నువ్వు చేసిన పనికి నిన్ను జైలుకు పంపాల్సిందే. నిన్ను ఏమీ చెయ్యకుండా వెళ్ళనివ్వడమే పెద్ద విషయం. మర్యాదగా వెళ్ళిపో. కీర్తన, కావ్య నిద్రపోతున్నారు. వాళ్ళు లేచి నిన్ను చూస్తే అంతే, నిన్ను ఊరికే వదలరు. ఏం సార్, బెదిరిస్తున్నారా? నోర్మై. అసలు చక్రధరరావుతో పాటు మిమ్మల్ని కూడా ఆ రోజే జైలుకు పంపుండాల్సింది. మిమ్మల్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ ఇంట్లో మీకేం లోటు చేశాను? తోడబుట్టిన చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే. మరి ఎందుకు మీరు ఇంత ద్రోహం చేయాలని చూస్తున్నారు? ఇంతకీ ఏమంటారు? నేను మెడ పట్టుకుని గెంటేంత వరకు సిగ్గు శరం లేకుండా ఇంకా ఇక్కడే నిలబడద్దని చెప్తున్నాను. నిమ్మే, ఇంకా మనం సహనంగా ఉండాలా చెప్పు. ఏంట్రా తెగరిచ్చిపోతున్నావు? పోరా బయటికి. ఆనందరావు, మా సహనాన్ని పరీక్షించద్దు. నన్నే పేరు పెట్టి పిలిచేంత దానివయ్యావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. మీకేం మర్యాదలు చెయ్యాలో, ఎలా మర్యాదలు చెయ్యాలో వాళ్లే చూసుకుంటారు. ఆహా, పోలీసులు పిలుస్తావా? పిలు. పోలీసుల కన్నా ముందు మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలు. వాళ్ళందరికీ ఒక చిన్న రహస్యం చెప్పేస్తారు. ఆ తర్వాత నువ్వు పోలీసుల్ని ధారాళంగా పిలు. ఏమిటి బెదిరిస్తున్నావా? ఇన్నాళ్ళు ఆ ఒక్క రహస్యం తెలుసనేగా ఇంతగా ఆటలాడుతున్నావు? నేను అందుకోసమేగా నువ్వు చేసిన ద్రోహాలన్నిటినీ క్షమిస్తూ ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను. కాని నీకు కొంచెమైనా విశ్వాసం ఉంటేగా. మరీ అంత పెద్ద పెద్ద మాటలెందుకు ఆనందరావు? ముందు మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలు. ముఖ్యంగా నీ ముద్దుల కూతుర్ని. వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పేసి మా దారిన మేము పోతాం. చూడు, నువ్వు చెబితే నమ్మడానికి ఇక్కడెవరు చిన్నపిల్లలు కాదు, అమాయకులు కాదు. అసలు నీలాంటిది ఏం చెప్పినా నమ్మేందుకు కీర్తన మతిస్థిమితం లేదనుకుంటున్నావా? నువ్వెంత గొంతు చించుకునరిచినా ఇక్కడ నీ మాట ఎవరు నమ్మరు. అర్థమైందా? అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా మర్యాదగా వెళ్ళిపో. నేను ఏం చెప్పినా మీ ఇంట్లో వాళ్ళెవ్వరూ నమ్మరని నాకు బాగా తెలుసు ఆనందరావు. అందుకని నేను ఏ విషయం నా నోటితో చెప్పను. నా దగ్గరున్న ఆధారాలన్నీ వాళ్ళకి చూపించి వాళ్ళనే చదువుకోమంటాను. అవునన్నయ్య గారు, మీ కుటుంబం సుఖ సంతోషాలు మొత్తం నా గుప్పిట్లో ఉన్నాయి. నేను ఈ గుప్పిట తెరిచాననుకోండి, మీ సంతోషం మొత్తం ఉష్కాకైపోతుంది. అలాంటి ఆధారం చూపించినా వాళ్ళు నా మాట నమ్మరంటారా? ఏమిటి ఆధారం? ఆ ఆధారం ఏంటో నిజంగా మీకు తెలీదా అన్నయ్య గారు? అన్నీ నా నోటితోనే చెప్పించాలా? మరీ అంత అమాయకంగా నటించకండి. నిమ్మే, అన్నీ ఆయనకు చెప్పి టైం వేస్ట్ చేస్తావెందుకు? ఆ కీర్తన కావ్యాన్ని పిలిస్తే పోలా? రేయ్, వాళ్ళని పిలిస్తే నేను బెదిరిపోతాననుకున్నావా? మీ మాటలు నమ్మరని తెలిసి కొత్తగా ఆధారం ఉందని బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా? అబ్బా, ఏంటి నిమ్మి, ఈయనెంత చెప్పినా అర్థం చేసుకోడేంటి? అందుకే నేను ముందే చెప్పాను, ఈయనతో మాట్లాడి వేస్ట్, ఆ కీర్తనతోనే మాట్లాడదామని. నువ్వే వినలేదు. ఉండండి కాస్త.
పాపం ఎంతైనా ఆయన ఉప్పు తిన్నవాళ్ళం కదా, ఆ. కాస్త విశ్వాసంగా ఉండాలి కదా. అవును. అయినా అన్నయ్య గారు మన దగ్గర సాక్ష్యాలున్నాయని నమ్మలేకపోతున్నారు పాపం, అంతే. కాని ఆ సాక్ష్యాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయని ఆయనకి తెలియదు పాపం. ఆయన ఆ సాక్ష్యాలు అంత జాగ్రత్తగా దాచిపెట్టారని ఆయన మీద ఆయనకు నమ్మకం. ఆయన ప్రాణాలున్న ఆ కాగితం ఇప్పుడు మన చేతిలో ఉందని ఆయనకి తెలీదు.